జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కేజీబీపీ గురుకుల మోడల్ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోసం ప్రతి హాస్టల్లో కూడా తిరుగుతూ వాళ్ళ విద్యార్థులతో పత్రాలు కూడా పూర్తి చేయించడం జరిగింది. ప్రధానంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం, ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు ఇవాళ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు రాష్ట్ర బడ్జెట్ లో రోజుకు 100 రూపాయలు కేటాయిస్తున్నారు. ఇవాళ నేటి హాస్టల్ విద్యార్థులు దేశ భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి హాస్టల్ విద్యార్థులకు రోజుకు 53 రూపాయలు మాత్రమే కేటాయించడం ఇవాళ బాధాకరం. మరోవైపు ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ ప్రధానంగా నా కొడుకు దేవాంశ్ వాడుతున్నటువంటి ప్రతి బ్యాగు విద్యార్థులకు అందజేస్తామంటున్నారు. నారా దేవాంశ్ వాడుతున్నటువంటి న్యూట్రిషన్ ఫుడ్ పేద విద్యార్థులు హాస్టల్ విద్యార్థులకు అందిస్తారని చెప్పి ఏఎస్ఎఫ్ గా అడుగుతున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు విద్యాశాఖలు ప్రతి వారంలో ఒక్కరోజు హాస్టల్ను సందర్శన చేయాలా. ఇవాళ ఈ అనంతపురం జిల్లాలో అనంతపురం నగరం నడుబడిలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ దాదాపుగా 10 సంవత్సరాల పైగా మూతబడి ఉంది. దానికి నిధులు కేటాయించి ఆ హాస్టల్ను ప్రారంభిస్తే దాదాపు 1000 మంది హాస్టల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు గుత్తి పట్టణంలో బీసీ మహిళా హాస్టల్లో 278 విద్యార్థులకు 8 గదులు మాత్రమే ఉన్నాయి. ఏ విధంగా వారు ఉంటారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ ఈ జిల్లాలో చాలా హాస్టళ్లలో విద్యార్థులకు సరిపడే గదులు కానీ మరుగుదొడ్లు కానీ స్నానపు గదులు కానీ ఇవేంటివి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలా. అదేవిధంగా ప్రతి హాస్టల్లో కూడా వార్డెన్లు స్థానికంగా ఉండాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ జిల్లాలో విద్యార్థులతో దాదాపుగా 15,000కు పైగా పత్రాలను సేకరించాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి కూడా పత్రాలు అందిస్తాం. హాస్టల్ విద్యార్థులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విచారణ కమిటీని నియమించి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.